రఫాకి సంబంధించిన ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో సో అప్పుడు ఇజ్రాయెల్కి అగేన్స్ట్గా ఇజ్రాయెల్కి సంబంధించిన పోస్టర్లను రోడ్లపైన అతికించేసి ఎవరైతే కొన్ని మైనార్టీ ఏరియాస్లో ఇవన్నీ పనులు చేసినారో సో అలానే భారతదేశ వ్యాప్తంగా పాకిస్తాన్కి సంబంధించిన జెండాలు వాటి పోస్టర్లను రోడ్ల మీద అతికించేస్తూ సో వాటిపై నుంచి వెహికల్స్ వెళ్ళేలాగా వాటిపై నుంచి మనుషులు నడుచుకుంటూ వెళ్ళేలాగా స్టిక్కర్స్ వీటిని తయారు చేసి అక్కడ పెట్టేస్తున్నారు అనమాట. సో అవి కూడా కొంతమందికి ఆటంకం కలగజేస్తున్నాయి. సో మనం చూసుకోవచ్చు కర్ణాటకలో హిందూ యాక్టివిస్ట్ డిటైన్డ్ ఫర్ పేస్టింగ్ పాకిస్తాన్ ఫ్లాగ్ ఆన్ ద రోడ్ ఆఫ్టర్ పహల్గామ్. Karnataka police allowed Muslim women to remove the flag because no permission was given for such a protest. మన భారతదేశంలో ఇలాంటి ప్రొటెస్ట్ చేయడానికి ఎవరు పర్మిషన్ కావాలి అనేసి నేను ఇక్కడ ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఇజ్రాయెల్కి అండ్ అటు సైడ్ ఉన్న పాలస్తీనాకి గొడవలు జరుగుతున్నప్పుడు ఆ రెండు దేశాలతో మనకు సంబంధం లేదు. అయినా కూడా కర్ణాటకలో కావచ్చు మన హైదరాబాద్లో కావచ్చు ఇజ్రాయెల్కి సంబంధించిన పోస్టర్లని రోడ్లపైన అతికించేసారు. దానిపై నుంచి హిందువులు ముస్లింలు ఏ మతమైనా వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఎలాంటి ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినవు.